మాట్లాడకూడని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనం మాట్లాడితే వినేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ మాట అంటే లెక్కలేని చోట నువ్వు మాట్లాడమాక, నోరు మూసుకునే ఉండు. నీ మాట అంటే ఒక ఆయన దగ్గర లెక్క ఉంది, ఆయన దగ్గరికి రా. నీ మాట అంటే నీ బంధువుల దగ్గర ఒకవేళ లెక్కలేదేమో, నీ మాట అంటే నీ స్నేహితుల దగ్గర ఒకవేళ లెక్కలేదేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మాట చెల్లట్లేదు, నా మాట గెలవట్లేదు, నా మాటకి విలువ లేదు, నా జీవితం ఎందుకు పిచ్చోడా పిచ్చిదానా? నీ మాటకి విలువ లేని చోట, నీ మాట అంటే లెక్కలేని చోట మౌనంగా ఉండు. నీ దేవుని దగ్గర నీ మాటకి అద్భుతమైన గుర్తింపు ఉంది, అద్భుతమైన గౌరవం ఉంది. ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడు. అప్పుడు నీ నోటి మాటకి విలువను ఆయన తీసుకొచ్చేస్తాడు. అదే చేశాడు ఇక్కడ హిజ్కియా. శత్రువు దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా మౌనంగా ఉండమన్నాడు. దేవాది దేవుని దగ్గరికి వచ్చి ఆయన వస్త్రాలు చింపుకొని ఆయన ముందు పరిచి ఆ లిస్టు, ప్రభువా ఒకసారి దీని సంగతి ఏంటో చూడన్నాడు. మన వివాదం తీర్చుకోవాల్సింది దేవుని దగ్గర, మన లెక్క సెటరైట్ చేసుకోవాల్సింది దేవుని దగ్గర. వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, మనం వారికి ప్రతిస్పందనలు ఇవ్వటం కాదు. మనం ఒక ఆత్మీయ మెచ్యూరిటీలోనికి రావాలి. ఏంటంటే ఎక్కడ మౌనంగా ఉండాలో నేర్చుకోవాలి, ఎక్కడ మాట్లాడాలో నేర్చుకోవాలి. సైతానుడు నీతో మాట్లాడించి నిన్ను పాపంలోకి నెడతాడు తెలుసా? నువ్వు మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటమే పొరపాటు. మీకు చెప్పనా, మోషే ఒక్కరోజు నోరు తెరిచాడు, ద్రోహులారా మేము మీకు ఈ బండలో నుంచి నీళ్ళు ఇవ్వాలా? దేవుడు అన్నాడు, ఇక వాళ్ళను నడిపించడానికి వీల్లేదు, వచ్చేయన్నాడు. మోషే నోరు మూసుకుని ఉన్నంత వరకు మోషేనే నడిపించాడు 30 లక్షల మంది ప్రజల్ని. ఎప్పుడైతే మోషే నోరు తెరిచాడో, నువ్వు ఇక వద్దులే, వచ్చేయన్నాడు దేవుడు. నేను చెప్పనా, కొన్ని సందర్భాల్లో నీ ఫ్యామిలీలో నువ్వు నోరు మూసుకుని ఉంటే కుటుంబం కట్టబడద్ది. హిజ్కియా గారు అన్నాడు, రే మీరు మాట్లాడాల్సింది అక్కడ కాదురా, మీరు మాట్లాడాల్సింది దేవుని దగ్గర. యవనస్తులతో చెప్పగలిగే మాట, స్పందించకూడని వ్యక్తులతో స్పందించకూడదు. ఎవరితో మనం మాట్లాడాలో, ఎవరితో మనం మౌనంగా ఉండాలో, ఎక్కడ మనం మాట్లాడాలో, ఎక్కడ మనం మౌనంగా ఉండాలో మనకు తెలిసి ఉండాలి. ఇది ఒక క్రమం. అక్కడ మాట్లాడొద్దు అన్నాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడికి వెళ్ళి వస్త్రాలను చింపుకున్నాడు. ఎవరు? హిజ్కియా. లిస్టుని తీసుకొచ్చి దేవుని మందిరంలో పరిచి ఆడేదో పంపించాడు, నువ్వే చదువుకో అన్నాడు. ఆ నన్నే కదా అన్నది, నిన్ను తిడుతున్నాడు.